సార్ రకరకాల టెక్నిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే ఈ డబ్బులను అట్రాక్ట్ చేసే పద్ధతిలో విజన్ బోర్డ్ టెక్నిక్ అనేది అసలేంటి? విజన్ బోర్డ్ యాక్చువల్‌గా మనం ఎందుకు వాడతామంటే, ఈ మనీ పవర్ మ్యాజికల్ సీక్రెట్స్‌లో హ్మ్. చాలామందికి చాలా రకాల డ్రీమ్స్ ఉంటాయండి. హ్మ్. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్లి కాలేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఒక లైఫ్ పార్ట్నర్ ఒక అందమైన హ్యాండ్సమ్ అబ్బాయిని కావాలి. హ్మ్. లైఫ్ చాలా బాగుండాలని కోరుకుంటారు. కొంతమంది కోరికలు ఎలా ఉంటాయి, వాళ్ళకు నచ్చిన ఒక డ్రీమ్ హౌస్ కావాలని ఉంటుంది. లేక ఒక మంచి వెహికల్ తీసుకోవాలి అని ఉంటుంది. కొంతమందికి ప్రాపర్టీస్ కొనాలని ఉంటుంది. అయితే మైండ్‌లో అయితే ఆ థాట్స్ అయితే ఉంటాయి. కానీ వాటిని మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఆ వస్తువుల యొక్క పిక్చర్స్‌ని మీ మైండ్‌లో ఉండాలి అవి. ఓకే. మీ ఇన్నర్ మైండ్‌లో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాటిని ప్రింట్ చేయాలి. మీరు వాటిని ప్రింట్ చేయాలి అంటే ఎవ్రీ డే ఈ పిక్చర్స్‌ని మీరు చూస్తూ ఉండాలండి. హుహు. ఉదయం లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు, పడుకునే ముందు ఒక 5 నిమిషాలు చూడడం ద్వారా మీ సబ్‌కాన్షియస్ మైండ్ వాటిని గుర్తుపెట్టుకుంటుంది ఫస్ట్. మీకు ఒక గోల్ ఉంటుంది. ఒక గోల్ మీరు ఎంతసేపని దాన్ని గుర్తుపెట్టుకుంటారు? మీ మైండ్ దాని మీద ఉండదు. హ్మ్. అంటే డైలీ లైఫ్‌లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆఫీస్‌లో వర్క్ కావచ్చు, బయట ప్రొఫెషన్స్ ఏవైనా కావచ్చు. మీరు మర్చిపోతారు. కానీ ఎవ్రీడే మీరు విజన్ బోర్డ్‌ని చూడడం ద్వారా మీరు మీ మైండ్‌లో ఆ థాట్‌ని మళ్ళీ రివిజన్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎక్కువగా దేన్నైతే చూస్తున్నారో, ఎక్కువగా దేన్నైతే మీరు ఆచరిస్తున్నారో అదే మీ లైఫ్‌లోకి త్వరగా అట్రాక్ట్ కాబడుతుంది. ఓకే. కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలి విజన్ బోర్డు? విజన్ బోర్డ్ ఏం లేదండి. మీరు ఏదైనా ఒక ఫోటో షాప్‌కెళ్ళేసి మీకు కావలసిన వాటన్నింటిని ఒక ఫ్రేమ్‌గా తయారు చేయించండి. మధ్యలో మీ ఫోటో పెట్టండి. మీ ఫోటో ఎలా ఉండాలి? మీరు హ్యాపీగా నవ్వుతూ ఉండే ఫోటో పెట్టండి. ఎందుకంటే మీరు ఎవ్రీడే మీ ఫోటోని చూస్తూ ఉంటారు. ఎవ్రీడే మీ ఫోటోను చూస్తున్నప్పుడు మీ ఫోటోలే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఈ ఫోటో చుట్టూ మీకు ఏవేవైతే కావాలో వాటి యొక్క ఇమేజెస్ పెట్టండి. డబ్బు ఇమేజ్ పెట్టండి, కొన్ని రకాల మనీ కరెన్సీని పెట్టండి, అదేవిధంగా గోల్డ్ పెట్టండి. చాలామందికి గోల్డ్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. మీకు కావలసినటువంటి డ్రీమ్ హౌస్ యొక్క పిక్చర్ పెట్టండి. ఒక సైడు ఇవన్నీ పెట్టండి. డ్రీమ్ హౌస్ కానివ్వండి, విల్లా కానివ్వండి, లగ్జరీ కార్ కానివ్వండి, అదేవిధంగా మనీ కానివ్వండి, మీకు కావలసిన ప్రాపర్టీ ఇమేజెస్ కూడా పెట్టండి. కొంతమందికి ల్యాండ్స్ ఇటువంటివి ఉంటాయండి. ఇటువంటివన్నీ పెట్టండి. అసలు మీ గోల్ ఏంటి? మీరు ఏం కావాలనుకుంటున్నారు? అది పెట్టండి. కొంతమంది ఈ మెడిసిన్స్ వాళ్ళు ఉంటారండి. డాక్టర్ కావాలి అని చాలా చాలా తపిస్తూ ఉంటారు. మీరు ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, మీ ప్రొఫెషన్‌కి తగ్గట్టు పిక్చర్స్ అక్కడ ఉండాలి. అప్పుడు మీరు వాటిని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. డైలీ లైఫ్‌లో ఉదయం మనం చూడడం ద్వారా ఏమవుతుందంటే మన మైండ్‌లోకి ఆ పిక్చర్ ప్రింట్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఒక సినిమా చూసారనుకోండి, ఎప్పుడూ చిన్నప్పుడు చూసి ఉంటారు. ఒక 20 ఇయర్స్ క్రితం. ఇప్పటికీ మీకు ఎలా గుర్తుంటుంది? సినిమా అనేది పిక్చర్స్ ద్వారా మనకు చాలా బాగా గుర్తుంటుంది. మీరు ఏ విషయాన్నైనా సరే ఒక 10 రోజులు, నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు థియరీగా. కానీ మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఈ కంటి ద్వారా గనక ఒక పిక్చర్‌ని చూసిందంటే దాన్ని రికార్డ్ చేసి పెడుతుంది. ఓకే. రికార్డ్ చేసి పెట్టడం ద్వారా మీకు పదే పదే వాటికి సంబంధించిన ఇమేజెస్‌ని గుర్తు చేస్తూ ఉంటుంది. మీకు ఒక కారు కావాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఉదయం పూట చూశారు. ఆ కారు చూసి ఇది నాదే అని మీరు ఫీల్ అయ్యారనుకోండి, మీ సబ్‌కాన్షియస్ మైండ్ నిజంగా నమ్ముతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు. అక్కడ లేని వస్తువు గురించి మనం ఉందని ఎలా అనుకుంటున్నాము అంటే, మీరు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక ఎమోషన్ సన్నివేశం వస్తే న్యాచురల్‌గానే మీ కళ్ళెంబడి నీళ్ళు రావడం జరుగుతుంది. అది సినిమా అని మీకు తెలుసు. కానీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి సినిమా అని తెలియదు. హ్మ్. కాబట్టి విజన్ బోర్డు టెక్నిక్ ద్వారా మీ జీవితంలోకి మీరు దేన్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని చూస్తూ నిజంగా నేను ఇది పొందాను అని మీరు ఫీల్ అయినప్పుడు మాత్రమే ఆ వస్తువు మీ జీవితంలోకి అట్రాక్ట్ కాబడుతుంది. మీరు కోరుకుంటున్నది ఏదైనా కావచ్చండి. వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏదైనా కానివ్వండి. మీ యొక్క థాట్ ఫ్రీక్వెన్సీకి ఆ వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అయినప్పుడు మాత్రమే
మీ లైఫ్లోకి త్వరగా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. ఇంకా మీకు కావలసినవి మీ జీవితంలోకి రాలేదంటే ఆ వస్తువుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ మీ నుంచి వెలువడడం లేదు. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ బలంగా దీనికి టచ్ అవుతుందో అప్పుడు అట్రాక్ట్ కాబడుతుంది. ఏదైనా కానివ్వండి, మీ జీవితంలోకి మీరు సంతోషాన్ని కానీ, దుఃఖం కానీ, బాధ, కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు, అవమానాలు మీరు ఎదుర్కొంటున్నారంటే మీ గత జీవితంలో వాటికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని మీరు బయటికి రిలీజ్ చేసి ఉంటారు. కాబట్టి ఈ టెక్నిక్ తెలుసుకోండి. మీరు గతంలో ఎటువంటి ఫ్రీక్వెన్సీని విడుదల చేశారో దాన్ని బట్టే మీ జీవితంలోకి ఇప్పుడు పాజిటివ్ జరగాల, నెగిటివ్ జరగాల జరుగుతుంది. కాబట్టి మీరు ఎవ్రీడే గనక విజన్ బోర్డులో మీ లైఫ్కి సంబంధించిన పిక్చర్స్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వాటిని చూస్తూ మీరు విడుదల చేశారనుకోండి, రాబోయే రోజుల్లో అతి తక్కువ టైంలోనే అవి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీకు కావలసిన వస్తువుల యొక్క చిత్రాలను, ఇమేజెస్ని ఎవ్రీడే మీరు చూడండి. అందమైన కార్ కావాలా, బైక్ కావాలా, బంగ్లా కావాలా, సంపద సమృద్ధి కావాలా, ఆరోగ్యం కావాలా, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఇమేజెస్ పెట్టడం ద్వారా అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. దీన్నే విజన్ బోర్డ్ టెక్నిక్ అంటారండి. విజన్ బోర్డ్ టెక్నిక్ ద్వారా మీరు కావలసిన వాటిని చాలా తక్కువ కాలంలో మీరు అట్రాక్ట్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి ఇవి. విజన్ బోర్డు ద్వారా ప్రతిదీ మీరు అట్రాక్ట్ చేయబడతారు. కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫస్ట్ నిర్ణయించుకోండి. మీరు ప్రొఫెషన్ పరంగా ఎదగాలనుకుంటున్నారా, లేదా మీ జీవితంలోకి కావలసిన కొన్ని రకాల వస్తువులు, అంటే ఏ వస్తువు మీ జీవితంలోకి వస్తే మీ లైఫ్ సెటిల్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు, దాని గురించి ఆలోచించండి. చాలామంది డబ్బులు వస్తే చాలు హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి విజన్ బోర్డులో ఒక పక్క డబ్బు కూడా పెట్టండి. మీరు ఎవ్రీడే డబ్బును చూడడం ద్వారా డబ్బుని అట్రాక్ట్ చేయబడతారు. మీరు దేన్నైతే చూస్తారో దాన్ని అట్రాక్ట్ చేయబడతారండి. కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి చూసి పడుకోండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విజన్ బోర్డు. మీరు ఏం లేదు, మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నప్పుడల్లా ఆ వస్తువు నా జీవితంలోకి వచ్చింది అని బలంగా అనుకోండి. అది ఏదో రకంగా యూనివర్సల్ ద్వారా మీ దగ్గరికి వచ్చి చేరుతుందండి. ఈ ప్రకృతిలో ఆకర్షించబడిన ప్రతి వస్తువు జీవితంలోకి రావాల్సిందే. ఓకే, చాలా బాగుంది సార్. విజన్ బోర్డ్ టెక్నిక్ అంటే ఏంటి, అలాగే డబ్బుని సంపాదించుకునే మార్గంలో ఇంకో మార్గం ఉంది అని కూడా మా అందరికీ చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.